షెడ్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? కరెక్ట్గా వెంకటగిరి అడ్డ రోడ్ నుంచి హలో గైస్, మీ సిద్ధి వినాయక వండించి అయితే యూట్యూబ్ ఛానల్ కొత్త క్రియేట్ చేసాం. ఇక్కడ వెంకటగిరి అడ్డ రోడ్ ఖమ్మం. హలో గైస్, మీ ఖమ్మంలో ఉన్న వెంకటగిరి అడ్డ రోడ్ దగ్గర గణపతులు అయితే చూడడానికి వచ్చాం. అన్న మనకు కాల్ చేసి పిలిస్తే ఇక్కడికైతే బ్లాగ్ తీయడానికి వచ్చాం. చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద గణపతులు అయితే ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడా. చూడొచ్చు ఈ పోయిన సంవత్సరం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. న్యూ బ్లాగ్ ఇది, కొంచెం అందరు సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి పెద్ద వీడియోస్ అయితే తీస్తాం. చూసుకోవచ్చు, ఇది పోయిన సంవత్సరం లేదు, 2025 కమింగ్ మోడల్, కొత్త మోడల్ ఇది మొత్తం చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది విగ్రహం. వర్క్ నడుస్తుంది కాబట్టి లాభపడుతుంది, కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ గణపతిని చూడండి ఎంత మంచిగా ఉందో. వెనక వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ముందు మొత్తం వెంకటేశ్వర స్వామి వెనక బ్యాక్గ్రౌండ్ తో ఉంది. కింద నాగపడగల మీద కూర్చున్నట్టుంది వినాయకుడు. మనం మూషికం కూడా మిస్ చేయకుండా మూషికం కూడా ఉంది కింద చూడండి. మన గణపతి చూడడానికి చాలా నీట్ గా ఉన్నాడు. ఇంకా ఫినిషింగ్ అయిపోయాక చాలా మంచిగా వస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో మోడల్ చూద్దాం రండి. అసలు చూడడానికి ఇక్కడ ఇంకొక వినాయకుడు మోడల్ ఉంది చూడండి. అటు ఇటు గజరాజులు ఉన్నారు. మన వినాయకుడు పక్కనే ఇటు కృష్ణుడు, అటు శివుడు ఉన్నాడు, పైన జగన్నాథ స్వామి ఉన్నారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా పెయింటింగ్ అయిన తర్వాత చాలా లుకింగ్ గా ఉంటది. అలానే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వీడియో తీయడానికి మొత్తం చీకటిగా ఉంది. అసలు ఇక్కడ వీడియో క్లారిటీ వస్తుందో రాదో కూడా మాకు తెలియదు. చూసుకోవచ్చు. ఇంకా పెయింటింగ్ అయిపోయిన తర్వాత మంచి బ్లాగ్ తీద్దాం, అవతలకి వెళ్ళొచ్చు. మీరు ఇంకా చిన్న వినాయకుడు కూడా ఉన్నాయి, చూసుకుందాం రండి ఒకసారి. చూడొచ్చు, ఇక్కడ అన్ని పెద్ద విగ్రహాలే కాకుండా 5 feet విగ్రహంస్ కూడా ఉన్నాయి. ఇటు దారి లేదబ్బా, అటు నుంచి వెళ్దాం పండి. అటు దారి లేదు, అందుకే ఇటు నుంచి వెళ్తున్నాం. చూడండి చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద విగ్రహాలే కాకుండా చిన్నవి కూడా రామాలయం, అయోధ్య టైప్ లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు చిన్న విగ్రహం, చూసుకోవచ్చు రాముడు బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఇచ్చాడు. ఇంక విగ్రహం వర్క్ ఫినిష్ అవ్వలేదు, ఫినిష్ అయితే వేరే లెవెల్లో ఉంటది. ఇవన్నీ కూడా చిన్న గణపతులు చూసుకోవచ్చు మీరు అందరూ. దీని గురించి ఇటు మాట్లాడతాడు. ఇక్కడ చూడడానికి చూస్తే మనం అదే స్టైల్లో కాకుండా ఇక్కడ రామాలయం కాకుండా వినాయకుడు మామూలుగా కూర్చున్నట్టు ఉన్నది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. ముంబై స్టైల్లో ఉన్నట్టుంది. ఫేస్ కట్ చూస్తే చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి. తర్వాత ఈ వినాయకుళ్ళు మనకి చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మోడల్ చూద్దాం రండి. ఇది ఒక 7-8 అడుగుల దాకా ఉంటుంది వినాయకుడు. చూడండి, ఇక్కడ మనకి ప్లేస్ లేదు చూపిద్దామన్నా, మీకు కనబడుతుందో లేదో క్లారిటీగా తెలియదు మాకు, కానీ మాకు చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి వినాయకుళ్ళు. ఇక పెయింటింగ్ అయిన తర్వాత చూద్దాం, మనం మళ్ళీ వద్దాం. అన్ని అప్డేట్స్ ఈ ఛానల్లో దొరుకుతాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షెడ్ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? కరెక్ట్గా వెంకటగిరి అడ్డ రోడ్ నుంచి పక్కనే ఉంటది. ఇటు వెళ్తే కోదాడ వెళ్ళొచ్చు, ఇటు ఖమ్మం లోకల్కి వెళ్ళిద్ది. ఇక్కడ సర్కిల్ పక్కనే ఇక్కడైతే మనకి వినాయకుల షెడ్ ఆపడుతూనే ఉంటది. చాలా పెద్ద ప్లేస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మీకు తీసుకోవడానికి కూడా. మంచిగా రీజనబుల్ రేట్లో ఉంటాయి ఇక్కడ.